జిల్లా పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. రాత్రి సాంబార్ అన్నం తిన్నామని విద్యార్థులు చెబుతున్నారు. కేజీబీవీ హాస్టల్ కు జిల్లా అధికారులు చేరుకున్నారు. విద్యార్థులను వైద్యులు పరీక్షిస్తున్నారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. రాత్రి సాంబార్ అన్నం తిన్నామని విద్యార్థులు చెబుతున్నారు. కేజీబీవీ హాస్టల్ కు జిల్లా అధికారులు చేరుకున్నారు. విద్యార్థులను వైద్యులు పరీక్షిస్తున్నారు. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రి సాంబార్ రసమన్నం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికి అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో పాటు కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ తోనే తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కూడా గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ కు కూడా సమాచారం అందించారు. తాము కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నాం, కొంతమంది విద్యార్థులకు కూడా జ్వరం వచ్చినట్టు కూడా విద్యార్థులు హాస్టల్ ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే సమాచారం అందుకున్న హాస్టల్ అధికారులు వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న వైద్యులతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా కేజీబీ హాస్టల్లో సందర్శించారు. ఏదైతే వాంతులు, విరోచనాలతో పాటు కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులకు చికిత్స అందించారు. అయితే ఎవరికి ఎలాంటి అపాయం లేదని, కేవలం రాత్రి తిన్న ఏదైతే రసం అన్నంతో పాటు సాంబార్ అన్నం తిన్నారో ఆ విద్యార్థులందరూ కూడా కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఏదైతే ఫుడ్ పాయిజన్ తోనే ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో శాంపుల్స్ తీసాము. శాంపుల్స్ తీసి పరీక్షకు పంపించినట్లు కూడా వైద్య అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని, ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇది ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ఘటన జరిగింది వచ్చిన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన మంత్రి సవిత కూడా స్పందించారు. వెంటనే ఏదైతే విద్యార్థులకు ఎవరైతే అస్వస్థకు గురయ్యారో వారందరికీ మెరుగైన సేవలు అందించాలంటూ కూడా జిల్లా వైద్య శాఖ అదే డిఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం కూడా ఫోన్ లో మంత్రి ఆదేశించారు. ఘటనకు సంబంధించి నివేదికతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా హాస్టల్ వార్డెన్ తో పాటు ఇతర అధికారులకు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్. ఏ